స్వాతంత్ర సమరయోధుడు బ్రిటిష్ వారిని ఎదిరించి వీర మరణం చెందిన వడ్డీ ఓబన్న జయంతిని జనవరి 11వ తేదీన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని వడ్డెర సంక్షేమ సంఘం ప్రతినిధులు మంగళవారం డిఆర్ఓని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవల్ల మురళి మాట్లాడుతూ చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50,000 కుటుంబాలు వడ్డెరలు నివసిస్తున్నారని, ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా చాలా వెనుకబడి ఉన్నారని తెలిపారు. వడ్డెర అభివృద్ధికి అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటును అందించాలని తెలిపారు. ఎస్టీ జాబితాలో చేర్చేందుకు సిఫార్సు చేయాలని కోరారు. వడ్డెర భవనం నిర్మించుకునేందుకు స్థలంతో పాటు నిధులు కేటాయించాలని, అలాగే కాంట్రాక్టు క్వారీ, మైన్స్లలో 50% వడ్డెరలకు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రవీంద్ర రాజు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశంలో చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై గలమెత్తుతున్నారని, వారిని అభినందించాలని, అలాగే న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ఆమోదం తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రవీంద్ర రాజు, కార్యదర్శి రుద్రయ్య, మహిళా అధ్యక్షురాలు కుసుమ తదితరులు పాల్గొన్నారు. జనాభా కలిగి ఉన్నారు కాబట్టి రాజకీయంగా కూడా మాకు అవకాశం ఇచ్చి రాబోయే ఈ రోజుల్లో కూడా 3వ లిస్టులో కూడా నామినేటెడ్ పదవులలో కూడా వడ్డర్లకి మంచి పదవుల్ని కేటాయించాలని గౌరవనీయులు కూటమి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఎంతో శ్రమతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం రావాలని కూడా అందరూ కూడా 85% తెలుగుదేశం మేము అందరూ కూడా ఓట్లు వేసినాం కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా వడ్డర్లకి మరి మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని కూడా ఆశిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. బడ్జెట్లో బీసీలకి పెద్దపీట వేసిన ఘనత కూటమి ప్రభుత్వం ఉంది. నారా చంద్రబాబు నాయుడు 39,000 కోట్లు బీసీలకి బడ్జెట్ కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం. అంతేకాకుండా మొన్న 2-3 రోజులైంది 8,870 కోట్లు కుల వృత్తిలో ఎవరైతే పనిచేస్తారో, కార్మికులుగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకందరికీ కూడా యంత్రాలు కొనుక్కోవడానికి మరి ఒక శుభవార్త, బీసీలకి కార్మికులకి మంచి శుభవార్త. ఇవన్నీ కూడా ప్రభుత్వం రేపు 2-3 రోజుల్లో కూడా ఆన్లైన్ని విడుదల చేస్తుందని కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ, దీనికి ముఖ్యంగా వడ్డర్లకి ఎక్కువ అవకాశం ఉంటుంది. బోర్ బండ్లు కానీ, కంప్రెషన్లు కానీ, ట్రాక్టర్ కానీ, జేసీబీ కానీ, టిప్పర్ కానీ, ఇటువంటి కూడా మరి యంత్రాలు వడ్డెర కులానికి ఎక్కువ మరి అవకాశం ఉండదు. కాబట్టి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క చరిత్ర